నమస్తే బీఫై ప్రేక్షకులకి ఈరోజు ఒక వార్త. నిన్న సాయంత్రం జరిగిన వర్షం పడడంతో ఈ వడ్లకొండ బ్రిడ్జి నిర్మాణం తాత్కాలిక మరమ్మత్తు పూర్తయి 2 రోజులు కాకముందుకే నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి పైపు లైన్లు అన్నీ కొట్టుకుపోయి పెద్ద గండి పడడంతో మళ్ళీ వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పైపులు ఎలా కొట్టుకుపోయాయి, వాటర్ ఎలా పోయింది, ఇదంతా విధంగా మనం విజువల్లో చూస్తున్నాం. దానికి పక్కా ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నమస్తే బీఫై ప్రేక్షకులకు. వడ్లకొండ గానుపాడు మధ్యలో ఉన్న బ్రిడ్జి నిన్న సాయంత్రం పడిన వర్షానికి 2 రోజులు వేసిన గడవక ముందుకే నిన్న సాయంత్రం ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కన్నా పక్కా పర్మనెంట్ రోడ్డు వేయాలని ఇక్కడ గ్రామాలు దిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. ఈ విజువల్ చూస్తుంటే మోరీలు ఎక్కడ పడ్డాయో శుద్ధిగా అర్థమవుతుంది. బండి ఉందా? మూడోది జనగామ మండలంలో గానుగపాడు దగ్గర బ్రిడ్జి అనేది అర్ధాంతరంగా నిలిచిపోయింది. దానికి మధ్యలో కొట్టుకోపోతే కూడా పక్కనే మట్టి రోడ్డు వేస్తే కొట్టుకోపోతే కూడా అది హుస్నాబాద్ పోయే జనగామ టు హుస్నాబాద్ పోయే మెయిన్ రోడ్ అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా చేస్తామన్నారు. కలెక్టర్ గారికి ఇతరులు కూడా ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష. దాంతోపాటు అదే జనగామ మండలంలో ఉండే చీటకోడు మీద కూడా బ్రిడ్జి కావాలి అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి, రోడ్లలో శాంక్షన్ అయిపోయి కంకర పోసి వాటిని ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని ఇమ్మీడియట్గా చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష.